ఏపీ మంత్రివర్గ విస్తరణ జరిగితే జనసేనకు మరో మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా కొనసాగుతుండగా వారిని కొనసాగిస్తూనే మరో స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. ఆ మూడో మంత్రి పదవికి ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొనతాల రామకృష్ణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే అనుభవజ్ఞుడైన నేతకు మంత్రి పదవి ఇవ్వడం ఉపయోగపడుతోందని జనసేనలో కొందరు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక మొదట్లో ఆ మంత్రి పదవి నాగబాబుకు దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే ఒకే కుటుంబంలో ఇద్దరు మంత్రులు ఉండకూడదనే అభిప్రాయం, అలాగే నాగబాబు ఎక్కువగా హైదరాబాద్లోనే ఉండడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రాజకీయ వర్గాల్లో ఇవి కొత్త చర్చకు దారితీశాయి. దీంతో కొత్త పేర్లు పరిశీలనలోకి వచ్చాయని అంటున్నారు. కొనతాల రామకృష్ణ రాజకీయంగా వివాదాలకు దూరంగా ఉండే నేతగా కూడా గుర్తింపు పొందారు. గవర సామాజిక వర్గానికి చెందిన ఆయన ఉత్తరాంధ్ర సమస్యలపై ఎన్నో ఏళ్లుగా పోరాటం చేసిన నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల ముందు జనసేనలో చేరి అనకాపల్లి నుంచి విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో పార్టీని మరింత విస్తరించాలంటే కొనతాల వంటి నేతకు మంత్రి పదవి ఇవ్వడం రాజకీయంగా లాభిస్తుందని పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ ఇప్పటికైతే రాజకీయ ప్రచారమే. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? జనసేనకు అదనపు బెర్త్ దక్కుతుందా? దక్కితే ఎవరికి అవకాశం వస్తుంది అన్నది పూర్తిగా ముఖ్యమంత్రి, కూటమి నాయకత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక మరోవైపు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పనితీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానిక నాయకుల నుంచి వరుస ఫిర్యాదులు వెళ్లడంతో పాటు పార్టీ అంతర్గత నివేదికల్లో కూడా ఆశించిన స్థాయి మార్కులు రాలేదని, పనితీరు మార్చుకోవాలని ఇప్పటికే ఆయనకు సూచనలు వెళ్లినట్టు సమాచారం. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న సుధీర్ రెడ్డి కార్యకర్తలకు ఉంటారనే అభిప్రాయం ఆయన ఉంది. సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందించడం, కార్యకర్తలకు ఆర్థికంగా కూడా అండగా నిలవడం వంటి అంశాలు ఆయనకు ప్లస్గా చెబుతున్నారు. ఎమ్మెల్యే పనితీరులో మార్పు కనిపిస్తుందా, లేక పార్టీ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటుందా హానికరంగా మారింది. ఒకవైపు జనసేనలో మంత్రి పదవి చుట్టూ ఆసక్తికర చర్చ, మరోవైపు శ్రీకాళహస్తిలో టీడీపీ ఎమ్మెల్యే పనితీరుపైన ప్రచారం. ఈ రెండు అంశాల్లోనూ అధికారిక ప్రకటనల కంటే రాజకీయ అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. చివరకు నాయకత్వం చేతుల్లోనే ఉంది.